బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తప్పులు చేసిందని అనిపిస్తే అసెంబ్లీలో నిలదీయాలని, అంతేకాని రోడ్ల మీదకు రావద్దని అన్నారు. ఆడబిడ్డల కంటే కేటీఆర్ కు గిట్టదని సొంత చెల్లె అయిన అహంకారాన్ని చూసి మట్టిపోస్తోందని విమర్శించారు. ఆదివాసీ మహిళ అని చూడకుండా తనను టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎంతో మంది ఆత్మహత్యలకు కారణమయ్యారని విమర్శించారు. ములుగులో సీతక్క రాజ్యం పోలీస్ రాజ్యం అంటూ ధర్నాలు చేస్తారా అంటూ మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. పోలీస్ రాజ్యం అని పోలీస్ అధికారులను కావాలని అంత ఎస్సీ ఎస్టీ బీసీలో 90% దాదాపుగా 9 మండలాల్లో ఎస్ఐలు సిఐలు ఒకరిద్దరు తప్ప మిగతా అంతా అట్టడుగు వర్గాలు ఎక్కువ బీసీలే ఉంది. అలాంటి వాళ్ళని ఇలా టార్గెట్ చేసి నువ్వు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ మీద బెదిరించుడు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ములుగులో పత్రికా సోదరులకు అందరికి తెలియదా, చాలా స్మూత్గా మన ములుగులో జరుగుతుంది. కానీ వాళ్ళు సహించలేకపోతున్నారు. దయచేసి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, కేటీఆర్ నీకు నేను ఇంతకుముందు అన్నట్టుగా నువ్వు నిజంగా వాస్తవాల మీద బతికటోని అయితే, నువ్వు మనిషివైతే మేము ఎవరిని కేసులు పెట్టి జైళ్ళలో రాజకీయ కక్షలలో ఎంతమంది బలయ్యారో చెప్పు, మేమన్న లిస్ట్ అంతా తిస్తాం. మీరు వచ్చినప్పుడల్లా మా వాళ్ళు ఎంతోమందిని ఇబ్బంది పెట్టిరో మేము చేస్తాం. అదే కాకుండా నిరసన అన్న అప్పుడు మా ప్రోగ్రాం ఉంది, మీరు తెల్లారి చేసుకోమని కూడా పాపం డిఎస్పీ గారు 2 పార్టీలను, మాది కూడా ఇందిరమ్మ లబ్ధిదారులతోటి మా వాళ్ళ ఇల్లు క్యాన్సిల్ చేయాలని వీళ్ళు పదే కంప్లైంట్ చేస్తున్నారు. దాంతో వాళ్ళు కూడా రెడీ అయింది, మేమందరం అర్హులమే పేదోళ్ళమే. అప్పుడు పోలీస్ అధికారులు 2 పార్టీలను మా వాళ్ళని కూడా పిలిచి, మరి మీరు వాయిదా వేసుకోండి, రేపు మంత్రుల ప్రోగ్రాం ఉంది, ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ చరిత్రలో ఫస్ట్ టైం మెడలు వంచి ఇన్ని 100 మందికి ఇల్లు నష్టపరిహారం ఇప్పిస్తున్నారని చెప్తే మేము అంగీకరించి ఈ రోజుకు మా వాళ్ళు ప్రోగ్రాంను వాయిదా వేసుకున్నారు. నా నియోజకవర్గమే నాకు అండ, నాకు కులబలం లేదు, ధనబలం లేదు, ఇంకో బలం లేదు. జస్ట్ మంత్రిని అయినా నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈరోజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి ఒక సహకారంతో ఒక జనరల్ శాఖ పోర్ట్ఫోలియోలు 2 ఇచ్చి నన్ను మంత్రి చేశారు.